చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఘనంగా అంబేద్కర్ జయంతి జరుపుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. స్టేట్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రి గోకర్ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పూలమాల వేసి అంబేద్కర్కి ఘన నివాళులు తెలియజేసి అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే రాజమండ్రి శ్రామిక వర్గానికి సంబంధించిన కార్మికులకు జయంతి పురస్కారాలు భాగంగా స్వీట్లు పంచిపెట్టి కార్మికులకి అంబేద్కర్ యొక్క ఆశయాలు మాట్లాడడం జరిగింది. అందరూ కూడా అంబేద్కర్ ఆశయాలతో ముందుకు వస్తామని వాళ్ళందరూ తెలియజేశారు. అలాగే రాజమండ్రి బార్ అసోసియేషన్లోని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులుగా మనం కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. అలాగే రాజమండ్రి అన్ని ప్రాంతాల్లోని కూడా అంబేద్కర్కి ఘన నివాళులు అర్పిస్తూ జయంతిని చాలా ఘనంగా చేసుకున్నారు. అంబేద్కర్ యొక్క ప్రధాన ఆశయం ఏమిటంటే ప్రతి ఒక్కరికి కూడా విద్యా విధానాన్ని అందించాలి. విద్య నేర్చుకుంటేనే గుర్తింపు ఉంటుంది. శ్రామిక వర్గాలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ విద్యతోనే వాళ్ళు పైకి వచ్చి గౌరవంగా బతకడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రధానంగా విద్యనే ఎజెండాగా తీసుకొని తన పడ్డ కష్టాలని గుర్తుగా విద్యా విధానాన్ని ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో రాజ్యాంగాలను పొందుపడుతున్న దాంట్లోని కూడా వాళ్ళ యొక్క సమాన హక్కుల గురించి విద్య గురించి ప్రస్తావన చేస్తూ బడుగు బలహీన వర్గాలకి మార్గదర్శకులు అయ్యారు. అటువంటి మార్గదర్శకుడు అయిన అంబేద్కర్ యొక్క సిద్ధాంతాల గురించి ఆమ్ ఆద్మీ పార్టీ కంపల్సరీ ముందుకెళ్తుంది. మన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన లక్ష్యం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల గురించి పుట్టిందే మన యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ మన ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజల భాగస్వామ్యంతో మనం ప్రజారాజ్యాన్ని సమానత్వ హక్కులను సాధించడానికి మన ఆమ్ ఆద్మీ పార్టీ కృషి చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ యాలగడ్డ శ్రీనివాసరావు మన ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. జై భీమ్, జై భీమ్, జై ఆమ్ ఆద్మీ పార్టీ, జై కేసీఆర్. అంబేద్కర్ గారు విద్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన చెప్పిన ప్రసిద్ధమైన మాటలు 3 మాటలు: ఎడ్యుకేట్, ఎజిటేట్ అండ్ ఆర్గనైజ్. ఇది నేటి రాజకీయాలకు కూడా మార్గదర్శకంగా ఉన్నాయి. ప్రజలు చదువుకోవాలి, అదేవిధంగా అన్యాయాన్ని ప్రశ్నించాలి, ఐక్యతగా నిలబడాలి అనేది ఈనాటి మన అంశాలు. అదేవిధంగా భారతదేశంలోని స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం యొక్క పూర్తి బాధ్యత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మీద పడింది. ఆయన దాన్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాగా రూపొందించి ప్రతి భారతీయ పౌరుడికి హక్కులు కల్పించి అదేవిధంగా స్వేచ్ఛలు కల్పించాయి. ఇందులో కుల మత లింగం అనే భేదం లేకుండా ప్రతి మనిషి సమానమేనని చెప్పేసి ఆయన మనకు చూపించారు. అంబేద్కర్ జీవితం మనకి గొప్ప పాఠం అనేది నేర్పుతుంది. ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ముఖ్యంగా 3 లక్ష్యాలను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ రకంగా మనం ముందుకెళ్ళాలి. సమాజంలో సమానత్వం ఉండాలి, అదేవిధంగా అవినీతి పాలన లేని రాజ్యాన్ని మనం చూడాలి, అదేవిధంగా ప్రతి పేదవాడికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి పేదవాడు పైకి వచ్చేలా మనం కృషి చేయాలి. అదేవిధంగా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆయన యొక్క విధానాలు, ఆయన యొక్క విజన్తోనే ముందుకెళ్తుంది. రానున్న రోజుల్లో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తుందని జిల్లా యువజన అధ్యక్షుడిగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఆమ్ ఆద్మీ, జై ఆమ్ ఆద్మీ పార్టీ, జై ఆమ్ ఆద్మీ. అందరికీ నమస్కారం. ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపు మేరకు రాజమండ్రిలో అంబేద్కర్ 95వ జయంతోత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మన డిస్టిక్ కన్వీనర్ అయిన యార్లగడ్డ శ్రీనివాస్ గారు ఇక్కడ సమావేశ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ ఆశయాల సాధనలో ముఖ్యమైన విషయం ఏంటంటే విద్య కోసం, విద్య యొక్క ఉన్నత ఆశయాలు, అది విద్యార్థుల్లోనే చిన్నటి సమయం నుండే విద్యతోనే పైకి రావాలని, ఆ విద్య అందరికీ అందుబాటులో ఉండాలని ఆయన ఎంతో ప్రయాసపడి విద్య కోసం తోడ్పాటు అందించారు. ఇందులో భాగంగా రాజమండ్రిలో నిర్వహించుకోవడం విద్యా కార్యక్రమాలు అలాగే జరిగింది.
ఇందులో అందరూ భాగస్వామ్యం ఉన్నాం. థ్యాంక్ యూ. జై భీమ్. జై జై భీమ్. భీమ్. జై భీమ్.